నమస్తే మేడం, మీరు తెలంగాణ కల్చర్ అసోసియేషన్లో మెంబరు. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఈ సంవత్సరంలో ఎంతమంది వచ్చారు? ఇక ముందు ఎవరైనా జాయిన్ కావాలంటే ఏం చేయాలి? 2015 నుంచి చేస్తున్నాం బెంగళూరులో. మేము బెంగళూరు బతుకమ్మ, బెంగళూరు బోనాలు అన్నీ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఫస్ట్ 5-6 మందితోటి స్టార్ట్ అయింది ఇది. ఇప్పుడు మేము కనీసం 2500 మంది దాకా అయినాము. ప్రతి సంవత్సరం వస్తున్నారు. బెంగళూరులో ఎక్కడ బతుకమ్మ ఆడుతున్నారో తెలియక, ఎక్కడ బోనాలు చేస్తున్నారో తెలియక న్యూస్ పేపర్లలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో చూసి మమ్మల్ని కలుస్తున్నారు చాలామంది. తెలంగాణ వాళ్ళు మాత్రమే కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళని కూడా మేము వెల్కమ్ చేస్తున్నాము. ఇది అమ్మవారి పండుగ, దేవుడి పండుగ కాబట్టి అందరూ రావచ్చు. అందరూ కలిసి అందరం అన్ని పండుగలు చేసుకుందాం. అందరం కలిసి ఉందాం. ఇక్కడ బెంగళూరులో తెలంగాణ వాళ్ళు అయ్యో మాకెవరు లేరని అనుకోవద్దు. కర్ణాటక తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అనేది ఉన్నదే మన తెలంగాణ వాళ్ళ కోసం. మేము తెలంగాణ పండుగలు కాకుండా కర్ణాటకకు సంబంధించిన పండుగలు కూడా చేస్తున్నాం. మేము వరలక్ష్మి లాంటి పండుగలు. ఇప్పుడు మమ్మల్ని కలవాలంటే ట్విట్టర్లో చూడండి, ఫేస్బుక్లో చూడండి, జస్ట్ డైరెక్ట్గా గూగుల్లో బెంగళూరులో బతుకమ్మ ఎక్కడ ఆడుతున్నారు అని గూగుల్లో కొట్టండి. మీకు ప్రతి సంవత్సరం మేము ఎక్కడెక్కడ చేస్తున్నామో అన్ని డీటెయిల్స్ అందులో వస్తాయి. మేడం, ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటిది? అక్కడికి ఇక్కడ తెలుగింటి ఆడపడుచు రావాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఒకరి పేరు ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అదితి ఉంది, భూమేష్ ఉన్నారు, వసంత్ సారు, వెంకట్ సారు, జ్యోత్స్న, వేణు సారు, సరళ, హరీష్, అందరూ చాలామంది ఉన్నారు కమిటీ మెంబర్. ప్రోగ్రామ్ ఏంటి మేడం? ఎప్పుడుంది? ఏ డేట్? నెక్స్ట్ October 5th అండి. డేట్ డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే సండే ఇక్కడ అందరూ ఐటీ వర్కింగ్ పీపుల్ కాబట్టి సండే మాత్రమే మాకు కన్వీనియంట్గా ఉంటుంది. సో October 5th అనేది బతుకమ్మ కోసం డిసైడ్ అయిపోయింది డేట్. ప్లేస్ మేము చూస్తున్నాము, కంఫర్టబుల్ ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది అనేది. ఇంకా ప్లేస్ దొరికిన తర్వాత మేము గూగుల్లో, ఈవెంట్ మేనేజ్మెంట్లో అన్నిట్లలో మేము డీటెయిల్స్ ఇస్తాం. థ్యాంక్ యూ.